చూడండి 20వ వచనం 19 నుంచి చూద్దాం. 19 నేను చేయగోరు మేలు చేయక చెయ్యగోరని కీడు చేయుచున్నాను. కీడులు అయితే చేస్తారంట వీళ్ళు. ఏం చేస్తారు? మేలు అయితే చేయరు కానీ అయితే చేస్తారు. మేలు చేయరు కానీ కీడు చేస్తారు. ఇది ఒక వింత జబ్బులాగా ఉంది కదా, వింత జబ్బులాగా ఉంది. రేపు చూడండి, ఈ వ్యక్తి తాగితే అప్పుడు అడగండి అంటారు కొంతమంది. రేపు సంగతి కదా, రేపు వెళ్ళి చూడండి, వెళ్ళేసరికి ఆ బ్రాంతి షాప్ దగ్గరే కూర్చొని ఉంటాడు. బానిసలు మంచిని ఎన్నుకోలేరు, చేసిన తప్పులే చేస్తూ ఉంటారు. మేలు చేయాలనుకుంటారు, చేయలేరు. కానీ ఏది మాత్రం కరెక్ట్గా చేస్తారు? కీడైతే చేస్తారు. దేవునికి అవిధేయత అయితే చూపిస్తారు. ఏంటి సమస్య అంతా? ఏంటి ఇది? ఎవరి యొక్క లక్షణం? పాపపు బానిసత్వంలో ఉన్నటువంటి వ్యక్తులు. పాప బానిసత్వంలో ఉన్న వ్యక్తులు ఎవరన్నది మనం ప్రశ్నించుకుంటానికి చెప్తున్నా. నేను ఆత్మీయంగా చనిపోతున్నాను అంటానికి గుర్తండి. దేవుడు అంటే భయభక్తులు కొద్దిగా పోతూ ఉంటాయి, అనాసక్తి వస్తూ ఉంటుంది, ఇక భయం అనేది ఉండదు. భయం ఎప్పుడైతే ఉండదో దేవుడిచ్చిన ఆశీర్వాదాలు ఒక్కోటి పోగొట్టుకుంటారు. దేవుడు ప్రేమిస్తే ఏం చేస్తారు చెప్పండి? మనం దేవుడు ప్రేమిస్తున్నాడు అనుకోండి, దేవుని సన్నిధిలో ఉండులాగునా మీరు దేవుని సన్నిధి రావడానికి అయితే ఆటంకాలుగా దేవుని సన్నిధికి రాకుండా ఉండునట్లు, దేవుని సన్నిధికి రాకుండా ఉండునట్లు ఏవేవి ఆటంకాలు ఉన్నాయో ఆటంకాలు తీసేమని ప్రార్థన చేస్తున్నావా? మరి ఆటంకాలు ఎవరెవరికి పోయినాయి? దేవుని సన్నిధి రావటానికి ఉన్న ఆటంకాలు, దేవుని సన్నిధికి రాకుండా ఉండునట్లు ఉండే ఆటంకాలు తీసేయమని కోరుకోమా? పోయిందా నీకు ఆటంకం? అంటే నీకు ఆదివారం ఎటువంటి డిస్టర్బెన్స్ లేదు, అర్నెసెస్లకు కూడా లేదు డిస్టర్బెన్స్. ఆదివారం డిస్టర్బెన్స్ ఉందా? లేదు. చూసారా దేవుడు ఎంత ప్రేమించాడో? చూసారా? అంతకుముందు ఆదివారం కూడా ఇబ్బందులు పడేవాళ్ళు చాలామంది దేవుని సన్నిధికి రావాలంటే. కానీ దేవుడు ప్రేమించి ఏం చేశాడు? ఇప్పుడు ఆదివారం అనేది మీకు వేరే పని అనేది లేకుండా దేవుడు క్లియర్ చేశారు లైన్, మీకు మేలు జరిగింది. కానీ పాప బానిసత్వంలో ఉంటూ కీడును మాత్రమే ఎన్నుకునే వ్యక్తులకి ఇంక వాళ్ళకి మేలు అనేది జరగదు, వాళ్ళకి మేలు అనేది జరిగే అవకాశమే లేదంటాడు. చూడండి, మరి మేలు ఏం జరిగింది చూడండి. 19వ వచనం నేను చెయ్యగోరు మేలు చేయక చెయ్యగోరని కీడు చేయుచున్నాను. నేను కోరని దానిని చేసిన ఎడల దానిని చేయనది నా యందు నివసించు పాపమే కానీ ఇకను నేను కాదు. కాబట్టి మేలు చేయగోరు నాకు కీడు చేయుట కలుగుచున్నదను ఒక నియమము నాకు కనబడుచున్నది. ఇక పాపమే, ఇక కీడే, మేలు అనేది ఉండదంట. కాబట్టి ఇలాంటి భయంకరమైన స్థితిలోనికి వెళ్ళకుండా ఉండునట్లు ఏ పాపమును నన్ను ఏలనీయకుము అన్నాడు కీర్తనాకారుడు. మరి పాపం ఏలకుండా ఉండాలంటే ఏ కోరుకున్నాడు? నా హృదయంలో నీ వాక్యమును ఉంచి నా అడుగులు స్థిరపరచను అన్నాడు. మరి మనం కోరుకుంటామా? పాపం ఏలకూడదైతే అనుకుంటాం, కానీ సమయాన్ని మాత్రం ఇవ్వం. నన్ను పాపం ఏలకూడదు, నేను మేలు చేయాలి, నా పిల్లలు బాగుండాలి, వల్ల మొక్కల వల్లే బల్ల చుట్టూ ఉండాలి, ఇవి అందరూ కోరుకుంటారు. దానికి దేవుడు చెప్పినటువంటి పరిష్కారం ఏంటి? వాక్యానికి సమయం ఇవ్వాలి. దేవుణ్ణి అశ్రద్ధ చేయకూడదు, సమయాన్ని అశ్రద్ధ చేయకూడదు. వారు దీవించబడతారు, వారి కష్టార్జితం వేరొకరు తినకుండా ఉంటారు, పిల్లలతో సుఖశాంతులతో నెమ్మదిగా సంతోషంగా జీవిస్తారు. వద్దు అనుకుంటే క్లాసులు మానేయండి, ఆరాధన మానేసేయండి, మీ ఇష్టం వచ్చినట్లు వచ్చిపోతూ ఉండండి, ఆశీర్వాదాలన్నీ కోల్పోతారు. దేవుడు ప్రేమిస్తే మరలా దేవుడు చక్కదిద్దుతాడు. దేవుడు కానీ చెయ్యి విడిచిపెడితే మీ కొరకు ప్రపంచం మొత్తం ప్రార్థించినటువంటి ఉపయోగం ఉండదు. కొంతమంది గురించి దేవుడు ప్రార్థన కూడా చేయొద్దు అంటాడు. ఎవరి గురించి చెప్పండి? తెలిసి పాపం చేసే వ్యక్తుల గురించి ప్రార్థన కూడా చేయొద్దు అన్నాడు. ఎందుకని? తాను ఒక మార్గాన్ని ఎంచుకొని దాంట్లో స్థిరపడిపోయాడు. ఇంకా అటువంటి వ్యక్తుల గురించి ప్రార్థన చేసినా, తెలిసి చేసే వ్యక్తుల గురించి ప్రార్థన కూడా చేయాల్సిన అవసరం లేదు. అది మరి మనం ఏం చేద్దాం? పాపం ఏలుబడి చేయకుండా ఉండినట్లు దేవుణ్ణి హత్తుకొని జీవిద్దాము.
మన పిల్లలతో, భర్త భార్యతో, భార్య భర్తతో, సుఖశాంతులతో మన యొక్క కుటుంబాల చుట్టూ దేవుడు కంచి వేసి ఉండి మనం భూమిపై శ్రేష్టమైన సంతోషకరమైన జీవితాన్ని మనం జీవించలాగున మంచి నిర్ణయాలు తీసుకుందాం. అలాగే తర్వాత వీరు ఇంకా ఏం చేస్తారంటే, వీరి యొక్క అడుగులు వాక్యపు వెలుగులో ఎటెయ్యాలో ఎటెయ్యకూడదో క్రీస్తులో ఉన్న వారికి తెలుస్తుంది. పాప బానిసత్వంలో ఉన్నటువంటి వ్యక్తులకి ఏం తెలీదు, ఎక్కడికి వెళ్ళకూడదో ఎక్కడికి వెళ్ళాలో. ఒకవేళ తెలిసినప్పటికీ ఏది ఎంచుకుంటారు, వెళ్ళకూడని చోటికే వీరు వెళతారు. చూడండి, అంతకుముందు ఎప్పుడు వెళ్ళని చోటి కంటే స్థలానికి కానీ వెళ్ళకుండా వీరు ఉండగలరా? ఉండలేరు. కొన్ని ప్రదేశాలకి మనం వెళ్ళొచ్చా వెళ్ళకూడదా? కొన్ని ప్రదేశాలకి వెళ్ళకూడదు, కానీ వెళతారంతే. ఎవరు వీళ్ళు? సాతాను పరిపాలనలో ఉన్నవారు. కొన్ని స్థలాలకు మనం వెళ్ళకూడదు. పరిశుద్ధులకు అది తగినది కాదు. ఉదాహరణకి దేవుని ఉగ్రత ఉన్న స్థలాలకు వెళ్ళకూడదని తెలుసు, కానీ పాప బానిసత్వంలో ఉన్న వ్యక్తి వెళ్ళకూడదని తెలిసినా కూడా ఏం చేస్తారు? డబ్బులు ఖర్చు పెట్టైనా సరే. ఇది పాపుల లక్షణం. పాప బానిసత్వంలో ఉన్నటువంటి వ్యక్తి యొక్క లక్షణం. ఈ వ్యక్తికి తెలియక చేస్తున్నాడా, తెలిసి చేస్తున్నాడా? తెలిసినా కానీ ఈ వ్యక్తికి ఏముండదు, ఇంకా దేవుడు అంటే భయభక్తులు ఉండవు. కాబట్టి ఏం చేస్తాడు? వెళ్ళకూడని ప్రదేశాలకు కూడా వెళ్ళిపోతాడు. ఎవరు చూడలేదు లేండి అన్నని విగ్రహాల జోలికి వెళ్తారు. అన్ని స్థలాలకి, దేవుని ఉగ్రత ఉండే స్థలాలకు కూడా వెళ్తారు. అంటే వీళ్ళు అస్థిరులు, బానిసలు. మంచిని కూడా ఎన్నుకోలేని బానిసలు, చెడునైతే మాత్రం ఎన్నుకుంటున్నారు. అంటే వీళ్ళు చావు నిమిత్తము తను దాసులుగా దేనికి అప్పగించుకున్న వాళ్ళు, పాపానికి అప్పగించుకున్నవారు. మనం కూడా ఆలోచించండి, కొన్ని స్థలాలకు మనం వెళ్ళకూడదు, కొన్ని స్నేహాలు చేయకూడదు, కొంతమందితో మనము ఉండకూడదు, వారితో కలిసి సహవాసం చేయకూడదు. తెలిసినా కానీ చేస్తున్నారంటే వీరు మేలైనది ఎరిగి ఉండియు చేయలేకపోతున్నారంటే వీరు ఏమై ఉన్నారు? పాప బానిసత్వంలో ఉన్నారేమో అని ఆలోచించాలి. తర్వాత నువ్వు ఎప్పుడు పోగొట్టుకోవటం మొదలు పెడతారు. వీరి యొక్క లక్షణం. వీళ్ళు అంతకుముందు ఎప్పుడు వెళ్ళాలా, కానీ ఎక్కడి నుంచి వెళ్ళటం మొదలు పెడతారు. ఇప్పుడు వారు ఎప్పుడు పోగొట్టుకున్నవి పోగొట్టుకుంటారు. అబ్బా, నేను ఎప్పుడు పోగొట్టుకోలేదా, నా యొక్క 60 ఏళ్ళ జీవితంలో నేను ఎప్పుడు ఇలాంటివి పోగొట్టుకోలేదంటారు చాలామంది. విన్నారా? నా ఇంట వంట లేదంటారు చాలామంది. ఆ వంశంలోనే చూడలేదు ఇంతటి నష్టాన్ని అంటారు. ఎందుకని? పోగొట్టుకోలేదు. ఇప్పుడు పోగొట్టుకునే అవకాశం ఉందా లేదా? ఎలా పోగొట్టుకుంటారు? దేవుడిచ్చిన ఆశీర్వాదాలు ఎలా పోగొట్టుకుంటారు? నెమ్మదిని, సంతోషాన్ని, ఆనందాలు ఎలా పోగొట్టుకుంటారు? పాప బానిసత్వంలో ఉన్న వ్యక్తి అంతకుముందు ఎప్పుడు పోగొట్టుకొననివి ఇప్పుడు పోగొట్టుకుంటారు. తేడా గమనించాలి. ఏంటి ఇంత కాంట్రాస్ట్, ఇంత తేడా ఏంటి? నా జీవితంలో ఈ ఒడిదుడుకులు ఒక్కసారి ఎందుకు వచ్చినాయని ఆలోచించుకోవాలి. ఎందుకని నేను ఇలా పోగొట్టుకున్నాను అని ఆలోచించుకోవాలి. ఎప్పుడు పోగొట్టుకునే అంటే ఏంటి ఆలోచించండి మీరే. అంతకుముందు ఎప్పుడు నేను నష్టపోవాలి. ఎందుకు నష్టపోవాలి? అంతకుముందు నువ్వు క్రీస్తులో రక్షణలో కొనసాగావు. తర్వాత ఏం చేసావు? రక్షణని నిర్లక్ష్యం చేసావు. నిర్లక్ష్యం చేసినప్పుడు ఏం కోల్పోతారు? ఇచ్చేది దేవుడే, తీసివేసేది దేవుడే. మనము కొన్ని పోగొట్టుకుంటాం, విలువైనవి పోగొట్టుకుంటాం. బిడ్డలు పోగొట్టుకోవచ్చు, ఆత్మీయులు పోగొట్టుకోవచ్చు, ఆరోగ్యాలు పోగొట్టుకోవచ్చు, మేలైనవి పోగొట్టుకుంటూ మొదలు పెడతాం. ఇవన్నీ హెచ్చరికలు. ఏం చేయాలి? వెంటనే తమాయించుకొని నేను పాప బానిసత్వంలో కొనసాగుతున్నానేమో,
అని వెంటనే ఏం చేయాలి? సరి చేసుకోవాలి జీవితాన్ని, మరలా పునరుద్ధరించుకోవాలి, దేవుణ్ణి వేడుకోవాలి, అడగాలి. ఒక్కసారి కాదు ప్రార్థన, బతిమలాడాలి, చాలాసార్లు చేయాలి ప్రార్థన. దేవుడు సరిదిద్దేదాకా, చక్కదిద్దేదాకా అడుగుతూనే ఉండాలి. సంఘంలో ఉన్న వ్యక్తులకైతే బెనిఫిట్ ఉంటుంది. లోకస్తుల గురించి నేను చెప్పలా, సంఘంలో వ్యక్తుల గురించి చెప్తున్నా. ఎప్పుడు పోగొట్టుకోనివి పోగొట్టుకుంటాం మొదలు పెట్టారంటే ఆలోచించాలి. దేవుడు అలా ఎప్పుడు అలా ఉండాలని కోరుకుంటాడా? మనమే ఎక్కడో దేవుణ్ణి బాధ పెడుతున్నామని ఆలోచించాలి. తర్వాత నీకు ఎప్పుడు లేనివి వస్తాయంట, అంతకుముందు ఎప్పుడు లేనివి. ఏమొస్తాయి చెప్పండి? పాప బానిసత్వంలో, మరణంలో సాతానుడు వారిని ఏలుబడి చేస్తున్నప్పుడు ఎప్పుడు లేనివి వస్తాయి అంటే ఏంటో తెలుసా? ఏంటి ఈ వ్యక్తి మారిపోయాడు, ఈ వ్యక్తి అంతకుముందు నిజాయితీగా ఉండేవాడే, ఏంటి నిమిషానికి అబద్ధం ఆడుతున్నాడు, నేను ఒకప్పుడు ఇతన్ని ఇలా చూడలేదే నేను అని చెప్పుకుంటారు. ఏమొచ్చినాయి? శ్రేష్టమైనవి వచ్చినాయివా, తెగుళ్ళు వచ్చినాయా? ఆత్మీయ తెగుళ్ళు వస్తాయి. ఏంటయ్యి? ఎప్పుడూ లేనివి. నేను ఎప్పుడు ఈ బిడ్డలు ఇటువంటివి చూడలేదు, ఇప్పుడు చూస్తున్నానని చెప్పుకుంటారు అందరూ. ఏమేమి వస్తాయి? అబద్ధాలు చెప్పటం, మోసం చేయటం, కొట్టడం, తిట్టడం. అంతకుముందు ఎప్పుడు లేనివి ఇప్పుడు కొత్తగా కనిపిస్తూ ఉంటాయి. ఎక్కడి నుంచి వచ్చినాయి? ఫస్ట్ నుంచి లేనివి మధ్యలో ఎక్కడి నుంచి వచ్చినాయి? అసలు ఇతనికి కొట్టే లక్షణమే లేదు, కానీ కొట్టే లక్షణం ఎక్కడి నుంచి వచ్చింది? కొట్టడం అనేది దేవుని యొక్క ఉద్దేశమా, దేవుని చిత్తమా, కోర్చుకోమంటున్నాడా? అంతకుముందు ఎప్పుడూ లేనివి ఆ వ్యక్తిలో కొత్తగా కనిపిస్తాయి, అంటే మధ్యలో వచ్చినాయి. ఎందుకు వస్తున్నాయి? చెడు లక్షణాలు, చెడు స్వభావము, వ్యర్థమైనవి. ఒక మనిషి తన యొక్క కీర్తిని పాడు చేసుకునేటువంటి లక్షణాలు మధ్యలో కొత్తగా వస్తున్నాయి అంటే ఎందుకు యాడ్ అవుతున్నాయి? నీకు బానిసత్వంలో ఉన్నాడు కాబట్టి. బానిసత్వంలో ఉన్న వ్యక్తి మంచి లక్షణాలు నేర్చుకోడు, కానీ ఏవైతే స్పాంజిలాగా లాక్కుంటాడు చెడుని. ఒక మనిషిలో మార్పు వస్తుంటే మంచి అయితే ఓకే, చెడు అనేది పెంచుకుంటున్నాడంటే మాత్రము పాప బానిసత్వంలో ఆ వ్యక్తి అది పెంచుకుంటానికి ఇష్టపడతాడు, విడిచిపెట్టడానికి ఏమాత్రం ఇష్టపడ్డా. ఎవరైనా చెప్పినా, హెచ్చరించినా ఆ చెప్పేవాళ్ళే అంటారు. కారణం ఏంటంటే నా మీద నీ మీద గౌరవం కాదు, అది పాప బానిసత్వంలో ఉన్నారని అర్థం. వాళ్ళు ఇంకెవరు చెప్పినా వినరు. పరలోకం నుంచి దేవదూత వచ్చి చెప్పినా ఇంక వాళ్ళు వినే అవకాశము లేనే లేదు. నెక్స్ట్, అంతకుముందు ఎప్పుడూ నిలిచి ఉన్నది. ఎప్పుడూ నిలిచి ఉండని చోట వీళ్ళు ఏమవుతారు? నిలిచి ఉంటారు. అరే ఇతను నేను ఎప్పుడు ఇలాంటి చోట చూడలేదే, అరే రే వాళ్ళు పెద్దవాళ్ళు లేకపోయేసరికి ఈ పిల్లడు చూడండి ఎలాంటి చోటకు వచ్చి నిలబడ్డారు అంటారు. అంటారా? కొన్ని చోట్ల మనం నిలబడకూడదు, కొన్ని చోట్ల మనం కనపడకూడదు. మనకున్న గౌరవం పోతుంది, మన మాటకు విలువ అనేది ఉండదు. ఎందుకని? ఎప్పుడూ నిలబడని వ్యక్తి ఇప్పుడు ఎందుకు నిలబడ్డాడు? పాపము ఆ వ్యక్తిని తరుముతుంది. ఎక్కడికి? ఎక్కడైతే నిలబడకూడదో అక్కడ నిలబడులాగున ప్రేరేపిస్తుంది. తాను వెళ్తున్నటువంటి స్థలాన్ని నేను వెళ్ళకూడదు అనుకుంటాడు. అనుకున్నప్పటికీ ఎటువంటి ఉపయోగం లేదు. తమ యొక్క పాదాలు పాదములకు దీపంగా ఉండాల్సినటువంటి వాక్యము వారి హృదయంలో లేదు కాబట్టి ఎటు వెళ్తాడు? ఎక్కడైతే నిలిచి ఉండకూడదో అక్కడ నిలిచి ఉంటాడు. మీరు సామెతల గ్రంథం 3వ అధ్యాయం చదవండి. యవ్వనస్తులు ఎక్కడ నిలబడకూడదో ఉంటుంది, అక్కడ ఎక్కడ నిలబడకూడదో అక్కడ ఉంటుంది. యవ్వనస్తులు కొన్ని చోట్ల నిలబడకూడదు. తాడి చెట్టు కింద ఉండి పాలు తాగకూడదు. ఏమనుకుంటారు? కళ్ళు తాగుతున్నారు అంటారు. కొన్ని స్థలాల్లో నిలబడకూడదు. మీకు నిందలు వచ్చే చోట నిలబడకూడదు.
కాబట్టి జ్ఞానం ఉండాలి. మనం వెళ్ళే స్థలాలు ఎలాంటి, అక్కడ ఉండొచ్చా ఉండకూడదా, అక్కడ నిలబడొచ్చా నిలబడకూడదా అన్నది చాలా ఇంపార్టెంట్. కానీ వీరిని చేసేది ఏం లేదు. పాప బానిసత్వం నుంచి మనం విడిపించబడ్డాం కాబట్టి అలా ఉండకూడదు ఇలా ఉండకూడదు అని చెప్పుకుంటున్నాం. కానీ దేవుని యొక్క సన్నిధిని అశ్రద్ధ చేసి దేవుని సమయాన్ని దొంగిలించి మరలా పాప బానిసత్వంలోకి వెళ్ళే ప్రమాదం ఉంది. కాబట్టి అలా వెళ్ళిన వాళ్ళ సంగతి చెబుతున్నా. వారు సురక్షితమైన ప్రాంతాల్లో, మేలైన ప్రాంతాల్లో నిలబడరు. ఎక్కడ నిలబడతారు? నిలబడని చోట నిలబడతారు. ఇవన్నీ కూడా వీరికి మేలైనయేనా? మంచి పేరు తెచ్చే లక్షణాలైనవి కాదు. ఎంతో అర్థాన్ని ఇచ్చేటువంటి జీవితాన్ని అర్థం లేకుండా చేసుకుంటారు. క్రైస్తవులు ఇలా ఉండకూడదు. ఒక్కసారి విడిపించబడి యేసుక్రీస్తు యొక్క ప్రేమలో ఒక్కసారి వర్ధిల్లుతూ ఉన్న తర్వాత మరలా దూరం కాకూడదు. పరలోక సంబంధమైన వరమును పొందినటువంటి మనము అది పోగొట్టుకోకూడదు. పరిశుద్ధాత్మ సహవాసాన్ని కోల్పోకూడదు. మరలా పాప బానిసత్వంలోనికి వెళ్ళకూడదు. అది చాలా భయంకరం. అందరూ వచ్చి వినివారుగా మాత్రమే ఉండకూడదని, అలాగే దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేసి దేవుని యొక్క సమయాన్ని దొంగిలించొద్దని, బైబిల్ తరగతులు వినియోగించుకోమని, కొద్దిగా దేవునికి దూరం అవుతూ పూర్తిగా దూరమయ్యే అవకాశం ఉంది. కాబట్టి అటువంటి ప్రమాదంలో పడొద్దని నేను ఈ వాక్యం ద్వారా నన్ను నేను హెచ్చరించుకోవచ్చు, మిమ్మల్ని హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ వందనాలు.